కౌగిళ్ళ కారాగారం చేరటానికి ఏ నేరం చెయ్యాలో మరి, నూరేళ్ళు నీ గుండెల్లో ఉండటానికి ఏమేమి ఇయ్యాలో మరి, ఈ క్షణం శాశ్వతం చేయుమా. ఇప్పుడు ఈ పాట నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ కౌగిళ్ళ కారాగారం చేరడానికి ఒక ఆవిడ ఏకంగా వాళ్ళ చిన్న పిల్లోడిని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి 50,000కి అమ్మేసింది అన్నమాట. విషయం ఏంటంటే కామారెడ్డిలో లావణ్య అనే ఒక మహిళకి నరసింహులు అనే వ్యక్తితో పెళ్ళి అయ్యింది. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, పాప బాబు 2 ఉన్నారన్నమాట. అయితే నరసింహులు అనారోగ్యంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు 2 పిల్లలను పెట్టుకుని బతుకుతుంది. సరే, దగ్గరలో ఒక ఆటో డ్రైవర్ సాయిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అయితే ముందు పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుని ఉండాల్సింది పోయి ఈవిడ తల్లి స్థానాన్ని కూడా మర్చిపోయి ఆ సాయిలు అనే వ్యక్తి వచ్చి ఆయన సొంత ఆటో కొనుక్కోవడానికి ఒక 50,000 కావాలి, నీ కొడుకు నమ్మే అని చెప్పాడంట. ఈవిడ ఏకంగా నేను కన్నాను, రేపొద్దున ఆ పిల్లవాడిని పెంచితే నాకు ఆసరా అవుతాడు, నాకు అన్న కొడుకు, రేపొద్దున అమ్మినోళ్ళు ఏం చేస్తారనే ఏ ఆలోచన లేకుండా చక్కగా తీసుకెళ్ళి 50,000కి ఆ పిల్లవాడిని అమ్మేసింది. అమ్మేసిన తర్వాత పాపం ఎప్పుడైనా బయటపడాలి కదా, ఆ అమ్మేసిన ఆవిడ వెళ్ళి ఇంకొకళ్ళకి అమ్మింది. అప్పుడు పోలీసుల ఎంక్వైరీలో మొత్తం విషయం బయటకు వచ్చిందన్నమాట. విషయం ఏంటంటే నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచలేకపోతే ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళకి దత్తత ఇవ్వకపోయావా? లేదు. అనాథాశ్రమానికి తీసుకెళ్ళి వదిలిపెట్టపోయావా? అదన్నా కొంచెం ప్రొటెక్షన్గా ఉండే ప్లేసు. పిల్లల్ని తీసుకెళ్ళి నువ్వు ఎవడికో అమ్మేస్తే ఆడు ఎట్టి చాకరీ చేయించుకుంటాడు. ఒక్కొక్కడైతే ఈడెందుకు ఉపయోగపడ్డా అనుకుంటే ఆడి బాడీలో పార్ట్లు కోసేసి అమ్మేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? చిన్నపిల్లలకి ఏమన్నా లోకం తెలుసా? లోకంలోకి వస్తానే తల్లి తండ్రి కుటుంబం అని చెప్పి వాళ్ళకి తెలియదు. మనం మన చుట్టూతా చెయ్యి పట్టుకుని నడిపించి వాళ్ళని ఒక లోకంలోకి తీసుకొస్తాం. వాళ్ళకి ఊహ తెలిసే కొద్దీ వాళ్ళు కొంచెం ఆ పరిసరాలకు అలవాటు పడిపోయి పక్కన ఇంకా ఫ్రెండ్స్ అని బంధాలని ఏర్పరచుకుంటారు. నువ్వు నీ ఒంటి సుఖం కోసం నిజంగానే కౌగిళ్ళ కారాగారం అన్నట్టు నువ్వు కారాగారంలోకి వెళ్ళాల్సిందని, కౌగిళ్ళ కారాగారంలోకి కాదు. ఈ క్షణం శాశ్వతం చేయమా అన్నట్టు నిన్ను నీలాంటి వాళ్ళు జైల్లో పడేసి అక్కడే ఉంచేయాలి. తల్లిగా నువ్వు పనికిరావు. ఏంటమ్మా ఇది? నీ ఒంటి సుఖం కోసం అపశుభం తెలియని పిల్లల్ని అమ్మేసుకుంటాం.